ఇదిగోండి, బట్టలు కూడా ఉతకడం అయిపోయింది. ఉదయాన్నే దీపం పెట్టుకోవడం వల్ల వంట అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బట్టలు పెట్టుకుంటున్నాను. ఈ బట్టలు వచ్చేసి కంఫర్ట్ పెట్టేశాను. ఇప్పుడు వచ్చి ఆరబెట్టేస్తే పని అయిపోతుంది. ఈ బట్టలు వచ్చేసి టెర్రస్ పైకి పట్టుకెళ్ళాలి. కొన్ని వచ్చేసి బాల్కనీలో వేసేస్తాను, కొన్ని వచ్చి టెర్రస్ పైకి పట్టుకెళ్ళాలి. ముందు ఆరబెట్టేసి వచ్చేస్తే ఓ పని అయిపోద్ది. పైకి వచ్చేసరికి ఆయాసంగా ఉంది. ఎక్కువ నానేటిలే కనిపిస్తున్నాయి. ఒక 6 నైటీలు 7 నైటీలు మాసిపోయి అవన్నీ ఉతుక్కునేసరికి దీపం పెట్టుకోవడం వల్ల బట్టలు ఉతకడం అన్నది కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తున్నాను. ఇంకా తప్పలేదు. ఈరోజు ఉతికేసుకుంటే చక్కగా మళ్ళీ మనం 2 డేస్ వరకు బట్టలు కూడా ఏముండదు. ఇదండి, బట్టలు అయితే పైకి వెళ్ళి మొత్తం అన్నీ ఆరబెట్టేశాను. ఈ చిన్న చిన్న వైబిగా అయితే కింద మాత్రం వేసేసుకున్నాను. ఈరోజైతే తొందరగానే ఇంట్లో పని అయిపోయింది. మొత్తం అంతా కూడా అన్ని బట్టలు ఉతికేసుకునేసరికి కరెక్ట్గా 11 అట్లా అయ్యింది. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మిషన్ వర్క్ ఉంది, అది చూసుకోవాలి. మీకు వచ్చి మా ఇంట్లో ఒక మొక్కను చూపిస్తాను. అదే శంఖం పువ్వులు మొక్క ఉంటుంది కదా, మొక్కను చూపిస్తాను. నేను మార్నింగ్ వచ్చి 5కి అట్లా దీపం పెట్టుకున్నప్పుడు వెంకన్న బాబుకి వచ్చేసి నేను చాలా పూలు కోసి పెట్టాను. కానీ ఇంకా చాలా పూలు ఉన్నాయి. సాయంత్రం వచ్చేసి శివయ్యకి పెడదామని చెప్పేసి నేను ఇంకా కొద్ది పూలు ఉంచాను. కానీ చెట్టు చూస్తే అసలు ఏం కనిపించట్లేదండి. మొన్న కోతి వచ్చి శుభ్రంగా తినేసింది. అయినా సరే ఎన్ని పూలు పూస్తుందంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చెట్టు అయితే చూడండి ఎంత బక్కగా చిన్నదిగా ఉందో. మొక్క బాగానే ఉండేది, కాకపోతే కోతి శుభ్రంగా పాడు చేసేయడం వల్ల శుభ్రంగా రాలిపోయాయి. అన్ని ఆకులు అవి రాలిపోయాయి. కానీ ఇప్పుడే మళ్ళీ చిగురిస్తుంది. కానీ ఉదయం నేను చాలా పూలు కోసా, ఇంకా చాలా పూలు ఉన్నాయి చూడండి. నేను కోస్తాను ఇప్పుడు. ఇదొక్కటి 2 3 4 5 6 7 అబ్బా 8 9 10 11 12 13 14 15 చూడండి 15 పువ్వులు ఉన్నాయి ఉదయం కోసాక కూడా. నిజంగా శంఖం పువ్వులు దేవుడి పెట్టడం ఏ దేవుడికైనా చాలా ఇష్టం అండి. ముఖ్యంగా వచ్చేసి మన సుబ్రహ్మణ్య స్వామికి, ప్లస్ ఏంటంటే మన శివయ్యకి కూడా చాలా ఇష్టం కదా. సాయంత్రం వచ్చేసి ఈ పూలన్నీ మళ్ళీ శివయ్యకి అభిషేకం చేస్తాను. ఇదండి, ఎన్ని పూలు అంటే చాలా బాగా పెట్టేసాయి. ఈరోజు అయితే చాలా పూలు పూసాయి. ఇదండి, టైం వచ్చేసి 4:40 అయ్యింది. ఇప్పుడు వచ్చేసి నేను పైకి వెళ్ళి టెర్రస్ పైకి వెళ్ళి మార్నింగ్ బట్టలు వేసాను కదా, నేను పైకి వెళ్ళలేదు. ఇప్పుడు పైకి వెళ్ళి బట్టలు ఆరబెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వాకింగ్ చేయాలి టెర్రస్ పైన. అంటే ప్రతి ఈవినింగ్ నేను పైకి వెళ్ళి నడుస్తాను. అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అన్నా నడవాలి. ఆయాసం వస్తుంది అనుకోండి, థైరాయిడ్ కదా వస్తుంది. కాకపోతే నడవకపోతే మరీ ఎక్కువగా ఉంటుంది. కన్ఫామ్గా ఏంటంటే థైరాయిడ్ వాళ్ళు తప్పకుండా వాక్ చేయాలి. మనకు ఆయాసం ఉన్నా సరే వాక్ చేయాలి. అంటే బాడీ తగ్గడమే మంచిది. మా థైరాయిడ్ ఏంటంటే నాది హైపర్ థైరాయిడ్, అంటే బాడీ పెరిగిపోతూ ఉంటుంది. అంచేత నేను అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అన్నా నడుస్తాను. ఇప్పుడు ఈవినింగ్ కదా, పైకి వెళ్ళిపోతాను. పైకి వెళ్ళి ముందు బట్టలు మడత పెట్టేసుకుని పక్కన పెట్టేసి నేను పైకి వెళ్ళి నడిచేసి అప్పుడు వచ్చేటప్పుడు బట్టలు తెచ్చేసుకుంటాను. తర్వాత వచ్చేసి మొక్కలకి నీళ్లు పోయాలండి. ఇంకా పాపం ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలు వచ్చేసి చాలా అంటే చాలా పాడైపోతున్నాయి. దాంతో కూడా ఏంటంటే ఇక్కడ బాగా మాకు విపరీతమైన కోతులు అనమాట. మనం ఎంత బాగా మొక్కలను చూసుకున్నా సరే అసలు కోతులు అయితే ఉంచట్లేదు. మొన్న వచ్చి సన్నజాజి చట్నీ, శంఖపూ చట్నీ మొత్తం పాడు చేసేసింది కోతి వచ్చేసి. ముందే ఏంటంటే నడిచి వచ్చేసిన తర్వాత మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ ఎలాగో 6 అయిపోతుంది.
6 అయిన తర్వాత మళ్ళీ దీపారాధన చేసుకోవాలి. మన గ్రామదేవతకి మన దత్తాత్రేయ స్వామి వారికి పూజకి మళ్ళీ దీపం పెట్టుకుని గురుచరిత్ర మళ్ళీ పారాయణం చేయాలి. నేను లక్ష్మీవారం నుంచి మొదలుపెట్టాను కాబట్టి లక్ష్మీ, శుక్ర, శని, ఆది 4 డేస్ అయ్యింది. ఈరోజు పారాయణం కూడా చేసేసుకుంటే ఇంకా ఈ తర్వాత మళ్ళీ టిఫిన్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ముందుగా నేను పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళిన తర్వాత శుభ్రంగా ముందే మడత పెట్టేస్తాను బట్టలు. మళ్ళీ నడిచిన తర్వాత కొంచెం కాలు బాగా నొప్పులు వచ్చేస్తాయి. బట్టలు మడత పెట్టేసిన తర్వాత అప్పుడు వచ్చేసి మొక్కలకు నీళ్ళు పోయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోనండి టెర్రస్ పైకి ఇంకా వెళ్ళలేదు, ఓన్లీ బాల్కనీలోనే ఉన్నాను. బట్టలు అయితే మొత్తం బట్టలు మడత పెట్టేశాను. ఇవి వచ్చేసి పైన ఆరబెట్టాను అనమాట, కింద అయితే కొన్ని ఆరబెట్టేశాను. ఇవి మడత పెట్టేశాను. స్పెషల్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతిరోజు వాషింగ్ మిషన్లో వేస్తే పెద్దగా అంటే మురికి అంతగా పోయినట్టు అనిపించదు. మనం కనీసం ఒక వారం రోజులు ఒక్కసారైనా మన చేతితో ఉతుక్కుంటే చాలా మంచి స్మెల్ వస్తాయి. ఈ కాటన్ బట్టలకు వచ్చేసి అంటే లంగాలు, నైటీలు వచ్చేసి మనం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి వేడి నీళ్ళలో పెట్టి ఉతుక్కుంటే చాలా మంచి స్మెల్ వస్తాయి. నేనైతే మ్యాక్సిమం ఒక 2-3 టైమ్స్ వేస్తాను వాషింగ్ మిషన్లో. మిగతా నేనే ఎక్కువగానే చేతితోనే ఉతికేసుకుంటాను. ఇటు వచ్చేసి బట్టలు మడత పెట్టేశాను. మా అమ్మాయి నైట్ డ్రెస్సులు కూడా ఇక్కడ మొన్న వచ్చినప్పుడు వదిలేసింది, అవి కూడా వదిలేసాను, అవి కూడా ఉతికేసాను అనమాట. ఇటైతే ఇక్కడ ఈ టైంలో వచ్చేసి వెదర్ చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు ఈ టైంలో ఏంటంటే వాక్ చేసేస్తారు పైన. ఎవరికి వాళ్ళే ఇంకా అలా నడుస్తారనమాట. ఒక 20 మినిట్స్, అరగంట అట్లా. అలా మనం నడవడం వల్ల ఏంటంటే కొద్దిగా బాగుంటుందన్నమాట. చక్కగా గాలి పీల్చుకొచ్చి మనం వచ్చేసి ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 20 టైమ్స్ అన్నా, ఒక 20 మినిట్స్ అన్నా మనము నడవాలి. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు బట్టలు మడత పెట్టేశాను. టెర్రస్ పైకి వెళ్ళి 20 మినిట్స్ తిరిగేస్తానమాట, మీకు చూపిస్తాను. పైకి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి ఒక 20 నిమిషాలు నడిచాక ఆయాసంగా అనిపిస్తుందండి. మా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, చల్లటి గాలి అనమాట. ఇదంతా కూడా ఎంత బాగుంటుందో ఈ లొకేషన్ అయితే. చుట్టూ మీకు అట్లా చూపిస్తాను. ఇలా అనమాట, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఈ టైంలో పైకి వచ్చేస్తారు. నేను నడవడం మొదలుపెట్టిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు అన్నీ చూపిస్తాను. ఇదండి, వాక్ చేయడం అయిపోయింది. 6 అబవ్ అయ్యింది టైం వచ్చేసి. ఇప్పుడు ఏంటంటే మొక్కలకన్నీ నీళ్ళు వేసేసుకుని తర్వాత వచ్చి స్నానం చేసి దీపం పెట్టేసుకోవడమే. ఈ రోజుకి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎండ్ చేసేస్తున్నాను. అప్పుడు ఏంటంటే స్నానం చేసి గురుచరిత్ర అయితే చదువుకోవాలి. ఎట్లానో ఒక అరగంట పట్టేస్తుంది టైము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.